ఒక్కసారిగా ఈ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది కదా, సో ఏమి ఇస్తారు గిఫ్ట్ అనేది కూడా ఒక కుతూహలం ఉంటుంది. ఆ గిఫ్ట్స్ కూడా ఏంటో మీరు ముందే చూస్తున్నారు. ఒక 3 గిఫ్ట్స్ని కలిపి ఒక గిఫ్ట్ హ్యాంపర్గా విజేతలకు అందించాలని చెప్పేసి మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. ఆ 3 ఏమిటో మీరు మా ముందున్న వీటిని చూడొచ్చు. ఒకటి ఒక 20 గ్రామ్స్ స్వచ్ఛమైన వెండితో చేసిన రాముడికి సంబంధించిన కాయిన్. దీన్ని జూమ్ చేయగలిగితే ఇట్ విల్ బి వెరీ నైస్. ఇక్కడ మేము 5 డిస్ప్లే చేసాం, బట్ 6 క్వశ్చన్స్ అడిగాం కాబట్టి 6 లక్కీ విన్నర్స్ ఉంటారు. ఇది 20 గ్రామ్స్ స్వచ్ఛమైన సిల్వర్ కాయిన్, అలాగే నైస్లీ క్రాఫ్టెడ్, అది కూడా స్వచ్ఛమైన వెండితో చేసిన సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి లేకపోతే పార్వతీ పరమేశ్వర్లు కానీ ఇలాంటివి ఉన్నాయి. ఆ తర్వాత అయోధ్యకు సంబంధించిన నమూనా, ఆ మినియేచర్ ఇప్పుడు చాలా క్రేజీగా ఉంది. ఎందుకంటే అయోధ్య రాముడి నమూనా మీరు అమెజాన్లో వాటిలో కూడా ఈ మధ్యకాలంలో చాలామంది సేల్స్కి పెడుతూ ఉన్నారు. వాటిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలన్న ఉత్సాహం చాలామందికి ఉంది. ఎగ్జాక్ట్లీ, అది చిన్నదో పెద్దదో వెండితో చేసిందో లేకపోతే చెక్కతో చేసిందో ఏ రకంగానైనా ఇప్పుడు అయోధ్య నమూనా ప్రతి ఇంట్లో ఉండాలనే తాపత్రయం. ఎందుకంటే ఆన్లైన్ సేల్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. సో వై డోంట్ వి గివ్ దాట్ ఇట్ సెల్ఫ్ అనే ఒక ఆలోచనతో మన స్పాన్సర్స్ ముగ్గురు, మనం ఇందాక మాట్లాడుకున్నాం, వాళ్ళు ముగ్గురు కలిసి ఈ గిఫ్ట్స్ ని అందిస్తూ ఉన్నారు. మొత్తం 3 గిఫ్ట్స్, 20 గ్రామ్ సిల్వర్ కాయిన్, ఒక మంచి ఫోటో ఫ్రేమ్ దేవుని ఫొటోస్ తో, అలాగే అయోధ్య నమూనా. 3 కలిపి ఒక గిఫ్ట్ హ్యాంపర్ కింద విజేతలకు అందించబోతున్నాం. సో ఇప్పుడు ఒక్కొక్క ప్రశ్నని మళ్ళీ మీకు తిరిగి చెప్తాము, సమాధానం ఎందుకో అమ్మని అడిగి తెలుసుకుందాము. ఆ తర్వాత వచ్చిన కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళ నెంబర్ కూడా బయటకు తీసి వాళ్ళతో కూడా వీలైతే మనం ఎగ్జాక్ట్లీ. సో మీరు కనుక పార్టిసిపేట్ చేస్తుంటే ఈ క్విజ్ లో మేబీ మీరే లక్కీ విన్నర్ అవ్వచ్చు. ఎందుకంటే కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరి లిస్ట్ ఒక్కొక్క క్వశ్చన్ కి సంబంధించి 6 బాక్సెస్ పెట్టాము, 1st to 6th క్వశ్చన్. సో లక్కీ విన్నర్స్ ఎవరు అవుతారు అన్నది చూడాలి. ఎందుకంటే కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళ ఫోన్ నెంబర్స్ తో స్లిప్స్ వీటిలో వేసి ఉంచాము ఒక్కొక్క దాంట్లో. వాటిలోంచి 1 లక్కీ పర్సన్ విల్ బి ద విన్నర్. ఆ లక్కీ పర్సన్ ఎవరు అనేది మనం చూస్తాం. సో ఫస్ట్లీ ఫస్ట్ క్వశ్చన్ మనం అడిగినది, రామాయణంలో సౌమిత్రి అని ఎవరిని అంటారు? ఇది TV9 క్విజ్ లో భాగంగా అడిగిన మొదటి ప్రశ్న. రామాయణంలో సౌమిత్రి అని ఎవరిని అంటారు? రైట్, మరి దీనికి సమాధానం ఏంటి అమ్మా, మీరే చెప్పండి. ఎప్పుడైనా సరే ఈకారాంత శబ్ద స్త్రీలింగ అని సౌమిత్రి అనంగానే అమ్మాయి పేరు అనుకుని భ్రమపడే అవకాశం ఉంది. మీరు మంచి ప్రశ్న ఇచ్చారు. ఎందుకంటే సమాధానం చెప్పేవారికి మీరు కొంచెం బుర్రకి పదును పెట్టారు. సౌమిత్రి అతి తక్కువ పదాలున్నాయి పురుషులను సంకేతించే ఇకారంతో ఉన్నటువంటి పదాలు. అటువంటి వాటిల్లో ఒకటి సౌమిత్రి, అంటే సుమిత్ర యొక్క కుమారుడు. సుమిత్ర కుమారుళ్ళు ఇద్దరున్నారు. ఇద్దరు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. ఎందుకనో శత్రుఘ్నుడు అనేటటువంటి పదం ప్రత్యేక సందర్భంలో మనకు కనపడుతుంది, కానీ ఎక్కువగా సౌమిత్రి అనంగానే లక్ష్మణుడే గుర్తుకొస్తాడు. సుమిత్ర యొక్క కుమారుడు అనే అర్థంలో. నిజానికి కైక కుమారుడికి కైకేయి నందనుడు అంటామే తప్ప ప్రత్యేకంగా ఒకే పదం వాడింది లేదు. అలాగే కౌసల్య కుమారుడికి కౌసల్యానందనుడు అన్నామే గాని కౌసలేయ లాంటి పదాలు లేవు. ఒక్క సుమిత్రకి మాత్రమే సౌమిత్రి అనేటటువంటి ఒక పేరు ఆవిడ కుమారుడికి రావటం జరిగింది, లక్ష్మణుడు. కాబట్టి మన ప్రశ్నకి సమాధానం లక్ష్మణుడు. రామాయణంలో సౌమిత్రి అని ఎవరిని అంటారు అంటే అందుకు జవాబు లక్ష్మణుడు. సో చాలా మంది లక్ష్మణుడు అనే సమాధానాన్ని మాకు రాసి పంపించారు. నిజంగా ఇందాక సత్య చెప్పినట్టు మంచి ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ TV9కి వచ్చింది. మరి మన దగ్గర ఈ బాక్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సరైన జవాబు రాసిన వాళ్ళ స్లిప్స్ ని మనం ప్రస్తుతం దీంట్లో పెట్టాము. సో ఇది మొదటి ప్రశ్నకు సంబంధించి ఆన్సర్ ఇచ్చిన వాళ్ళ సంబంధించి. సో దీంట్లో చాలా స్లిప్స్ మనకు కనిపిస్తున్నాయి. వీటిల్లో నుంచి 1 లక్కీ విన్నర్ ని మనం పిక్ చేద్దాం. ఓకే సో సత్య తీయండి ఒకటి. నన్ను తీయమంటారా ముందు? ఓకే, నేను కళ్ళు మూసుకొని తీస్తాను, సరేనా? ఓకే సో దీంట్లో మాకు పంపించిన దాని ప్రకారం మీ ఇంటిగ్రిటీని కాపాడడం కోసం మేము ఫోన్ నెంబర్స్ని చెప్పట్లేదు బయటికి, జస్ట్ ఒక 5 డిజిట్ కోడ్ చెప్తున్నాం. 06525
సో 06. దీనికి సంబంధించి ఫోన్ నెంబర్ ఏంటి అన్నది మా వాళ్ళు ఇమీడియట్ గా వీళ్ళని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఓకే, సో విచ్ మీన్స్ ఈ క్వశ్చన్ కి సరైన సమాధానం చెప్పిన వాళ్ళలో 6,000 మంది ఉన్నారనమాట. యూ సెడ్ 6,525 నెంబర్ ఇది. ఎస్, సో 6,525 ఇంకా మోర్ దాన్ దాట్ ఉన్నారు. బట్ ఆ నెంబర్కి ప్రస్తుతం కనెక్ట్ చేస్తారు మన కనెక్ట్ వాళ్ళు. చేస్తారు. So దీన్ని we'll నేను మా see పీసీఆర్ ఎవరు టీంకి ఆ ఇస్తాను. lucky సో వాళ్ళు winner ఈ ఫోన్ నెంబర్ని కనెక్ట్ చేసి మనకి ఇస్తారు. సో విల్ మేక్ ఇట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే అందరూ ఎదురు చూస్తుంటారు ఆ కోడ్ ఎవరికి సంబంధించింది, వాళ్ళకి ఆ గిఫ్ట్ వస్తుందా రాదా, వాళ్ళకి విన్నరా కాదా అని. ఓకే, సో రామాయణంలో అంటే మనం సాధారణంగా ఇప్పుడు సౌమిత్రి లాంటివి ఇంకా కొన్ని పదాలు పేర్లు రామాయణంలో మళ్ళీ మనకి లేవండి, లేవు. కనిపించవు. సో ఇట్స్ వెరీ యూనిక్ అంటారు. యూనిక్, చాలా తక్కువ పదాలు ఉంటాయి ఓకే, అందులో ఇది ఒకటి. ఓకే ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైట్, మనం సెకండ్ క్వశ్చన్ కి వెళ్లే ముందు ఇంకొకసారి మనం అయోధ్యలో ఇంకా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ రాత్రి జరుగుతున్న కార్యక్రమం గురించి మనకి ముఖ్యంగా తెలిసిందే. సరయూ దగ్గర దీపావళి కనిపిస్తోంది మనకి. ఇప్పుడు ఒకసారి అయోధ్య వెళదాము. మిరుమిట్లు గెలిపే కాంతులతోటి అయోధ్య టెంపుల్ ఎలా ఉందో ఒకసారి చూడొచ్చు. అలాగే ఆ టెంపుల్ ప్రాంగణము, అలాగే సరయూ తీరంలో కూడా పెద్ద ఎత్తున దీపావళి చేస్తున్నారు. దీపావళి అంటే క్రాకర్స్ కాల్చడం కాదు, దీపాలు వెలిగించి కార్యక్రమాలు చేస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దగ్గరుండి అక్కడ వాటన్నిటిని పర్యవేక్షిస్తూ ఉన్న దృశ్యాల్ని మనం లైవ్లో చూస్తున్నాం. అయోధ్య నుంచి మార్నింగ్ నుంచి కూడా ఏదో ఒక కార్యక్రమం అలా నిరంతరాయంగా జరుగుతూనే ఉంది. సో అవన్నీ కూడా మనం లైవ్లో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు కూడా లైవ్ దృశ్యాలు ఇప్పుడు మనం అయోధ్య నుంచి చూస్తున్నాము. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మార్నింగ్ నుంచి టైర్ అయిపోయి ఉన్నారు, అయినా సరే అక్కడే ఉండి ఆయన తన కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. మిరుముట్లు గెలిపే కాంతులతోటి అయోధ్య రాత్రిపూట కూడా ఎంత సుందరంగా ఆహ్లాదంగా కనిపిస్తుందో చూడొచ్చు. దీపకాంతులతోటి దేదీప్యమానంగా వెలిగిపోతోంది అయోధ్య. ఇవాళ మధ్యాహ్నం ఆ క్రతువు ప్రాణ ప్రతిష్ఠ క్రతువు పూర్తయిన తర్వాత అతిథులంతా కూడా అలాగా ఆలయం లోపలికి తరలి వెళ్ళడాన్ని కూడా మనం చూసాము. అండ్ ఇవాళ ఇప్పుడు జరుగుతున్నది అక్కడ అయోధ్య తీరంలో, సరయూ నదీ తీరంలో దీపావళిని మనం అక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఓకే, రైట్, ఫస్ట్ లక్కీ విన్నర్ మనకి ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. మా వాళ్ళు కాంటాక్ట్ చేశారు. హలో హలో, గుంటూరు నుంచి ఏడుకొండలు, అంతేనా మీ పేరు? అవునండి, గుంటూరు నుంచి ఏడుకొండలు గారు, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. చాలా చక్కటి సమాధానం చెప్పారు. మీతో పాటు చాలా మంది సమాధానం చెప్పారు, కానీ ఇవాళ రాముడి ఆశీస్సులు లేకపోతే అనుగ్రహం మీ మీద ఉంది. ఎట్లా ఉంది, ఎలా ఉంది? జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్ని ప్రశ్నలకి రాశారా మీరు సమాధానం? ఇది ఒక్కదానికేనా? ఇది ఒకటేనండి. ఒకటి రాశారు, ఒక్కదానికి గెలిచేసుకున్నారు మీరు. బాగుంది. సో ఏంటి సౌమిత్రి అనే పేరు లక్ష్మణుడికి ఎందుకు వచ్చింది? సౌమిత్రి కడుపులో పుడతాడు కదండి. అదే సుమిత్రాదేవి. ఓకే, ఏం చేస్తారు ఏడుకొండల గారు మీరు? నేను లెక్చరర్ అండి. లెక్చరర్, ఇంక చెప్పేదేముంది? ఏ సబ్జెక్ట్ చెప్తారు మీరు? నేను మ్యాథమెటిక్స్ అండి. మ్యాథమెటిక్స్ ఎక్కడ? ఎన్ఆర్ఐ అకాడమీ. ఎన్ఆర్ఐ అకాడమీ విజయవాడ, గుంటూరు. గుంటూరు. ఓకే, మీ లెక్క తప్పలేదండి, సరైన సమాధానం చెప్పారు. కంగ్రాచులేషన్స్ అండి. సో మీకు 3 gifts కలిపిన ఒక సెట్ మీకు వస్తుంది. మీరు హైదరాబాద్ లో ఉంటే మిమ్మల్ని స్టూడియోకి ఆహ్వానించే ఉండేవాళ్ళము. సో మీరు అక్కడ ఉన్నారు కాబట్టి మేము ఈ గిఫ్ట్ హ్యాంపర్ ని మా ప్రతినిధికి పంపించి మా స్టాఫ్ రిపోర్టర్ ద్వారా మీకు అందించే ఏర్పాటు చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.